జనమేజయ జరత్కారుడు అని ఒక మునీశ్వరుడున్నాడు. శాంతస్వభావుడు. గృహస్థాశ్రమం స్వీకరించలేదు. అతడొక రోజున ఒకానొక అడవిలో పెద్ద గోతిలో వేలాడుతున్న తన పూర్వీకులను చూశాడు. ఏమిటి ఈ దారుణమని ఆశ్చర్యపోయాడు. అప్పుడా పితలు అన్నారుగదా, నాయనా, నువ్వు త్వరగా వివాహం చేసుకో. అప్పటిదాకా మా పని ఇంతే. ముక్తిలేదు, స్వర్గంలేదు. జరత్కారుడు సమాధానం చెప్పాడు. సనామధేయురాలు, నాకు అతి వివసురాలు అయాచితంగా దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చి తీర్థయాత్రలకు బయల్దేరాడు. ఇదిలా ఉండగా కశ్యప ప్రజాపతి భార్యలు కూదోవినతలు ఓ సాయంకాలం వేళ సముద్రతీరంలో విహరిస్తూ అల్లంత దూరాన ఒక దివ్యాశ్వాన్ని చూశారు. దాని రంగు ఏమిటంటే ఏమిటి అనుకున్నారు. శ్వేతాశ్వమంది వినత, కృష్ణవర్ణమంది కద్రువ. వాదులాడుకున్నారు, పందం వేసుకున్నారు, దాసీత్వం పణంగా పెట్టుకున్నారు. రేపొచ్చి